నైతికత పెంపొందించాలి. మరి మన సంస్కృతిని రక్షించాలి. మన పిల్లల్ని మనమే కాపాడాలి. మన పిల్లల్ని మనమే వృత్తి పథం లోపల పథంలోకి తీసుకురావాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి మరి బాల బాలికల సదాచార ప్రశిక్షణ శిబిరానికి విద్యార్థుల యొక్క ఆర్య సమాజం తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇతర ఆర్య సమాజాల నుంచి విచ్చేసినటువంటి అధిరథ మహారాజులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఏకచక్రేశ్వర మందిర్ వద్ద ఉన్నటువంటి గోశాల కమిటీ సభ్యులైనటువంటి సంఘం శ్రీనివాస్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతారు. రండి. మరి ఆర్య సమాజాన్ని గత ఎన్నో సంవత్సరాలుగా పురోగతులైనటువంటి వారు మరి ఆర్య సమాజాన్ని చాలా సంవత్సరాలుగా కాపాడుతూ మరి వేదము సమస్త సందేహించబడినది. వేదమును చదివించుట మరియు వినుట వినిపించుట ఆర్యులందరి పరమధర్మము అనేటువంటి ఉద్దేశంతో పిల్లల్ని, అమ్మాయిని, అబ్బాయిని వేదాల గురించి చెప్పడం, ఆత్మ సంరక్షణ, కరాటే, కరసాము ఇవన్నీ నేర్పించే అవసరం ఉంది. మరి ఇటువంటి ఆర్య సమాజంలో బోధనలు ఒకటి. మరి ఇటువంటి పిల్లల్ని వేరే వాళ్ళు, వేరే మతస్థులు 70 స్కూళ్ళు పెట్టి పిల్లలకి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే శిక్షణ ఇస్తూ ఉన్నారు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? చాలా ఎదురుపడుతున్నాం సంవత్సరాలు. మరి మదర్సాలు 70 మదర్సాలనే పేదలు ఆర్య సమాజం నేర్పించి మదర్సాలు నేర్పిస్తా ఉన్నారు వాళ్ళని. మనం ఇప్పుడు మనం రక్షణ చేసుకునే అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. యావత్ భారతదేశంలో ఉన్న ఆర్య సమాజాన్ని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. దీనికి నిజామాబాద్ నుంచి వచ్చిన పండితులు కానీ, బోధన మా ఆర్య సమాజానికి కానీ ఎంతో కష్టపడడం జరిగింది. 8 రోజులు ఇంత ఎండలో కూడా కష్టపడి పిల్లల్ని తయారు చేయడం. మరి ఆర్య సమాజంకు కావాల్సింది ఇదే. ఆర్య సమాజమే దేశానికి ఒక వెన్నుముక. శివాజీ మహారాజ్ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ వీళ్ళంతా ఆర్య సమాజిస్తులు. మరి అక్కడితో దేశభక్తులు తగ్గిపోవడం జరిగింది. మేము చేసే పని అది అయినా దేశభక్తులు తయారు చేస్తూ ఉన్నాం. ఒక్క మాటనే కళ తిప్పేస్తారు, కళ కనపడకుండా తిప్పుతారు. మా పిల్లలు అట్లా తయారు చేసి ప్రదర్శనిస్తారు. మీరు చూడండి. మంచి గుణములతో నిత్యము పెద్దలను సేవిస్తూ
पुरुषशतेन्द्रिय आयुष्येन्द्रियेर्प्रतिष्ठति अस्याः दिनदिनं प्रस्तुत सकल विद्यार्थी उपल निवासी ओम अग्निवीरे दुरान्तं यज्ञस्य देवमुर्मिदं ओदारं दत्तनागमम् అటువంటి యోగ శిక్షణ ఇస్తూ మన విద్యార్థులారా మీరు కూడా ఇలాంటి శిక్షణ శిబిరాల్లో పాల్పంచుకొని మంచి ఒక 3 సంవత్సరాలు ఎంతో కష్టపడడం జరిగింది. ఆయన జీవితం చెప్పండి